తీసుకోవాలి. లేదు చంద్రబాబు గారికి నేనేం అడ్డుపడినా ఆయన మీరు ఎమ్మెల్సీ ఇస్తానంటే అని చెప్పాలి. ఇక అయిపోయింది కూడా నిన్న టర్మ్. నాగబాబు లాంటి వాళ్ళతో కామెంట్లు చేయనీయకుండా చూడాలి. ఇప్పుడు ఏమైపోయింది, కార్యకర్తల్లో ఫైటింగ్ వచ్చేసింది. మొన్నదేదో ఇనాగరేషన్ ఆపారట కదా, ఆ స్టేజ్ వచ్చేసిందంటే కంట్రోల్ చేయడం కష్టం. అదే కదా డేంజరస్ అది. అంటే వాళ్ళు కూడా ఇంకా శత్రువులాగే చూస్తున్నారు వర్మని. వీళ్ళు వాళ్ళ శత్రువుగానే చూస్తున్నారు కదా. పవన్ కళ్యాణ్ మావాడు ఇచ్చినందువల్ల గెలిపించాడని చెప్పేసి. అదే కదా, పవన్ కళ్యాణ్ ఆయన గెలిపించేది ఏంటని వీళ్ళకు ఉంటది, మేము లేకపోతే ఆయన ఎక్కడ ఉన్నాడని వీళ్ళకు ఉంటది. కానీ ఒకటి సార్, ఇప్పుడు పిఠాపురం లాంటిది బయటపడింది, గ్రౌండ్ లెవెల్లో చాలా చోట్ల నియోజకవర్గాల్లో ఈ పరిస్థితి ఉంది అనేది, ఇది ఇంకా సెట్ అవుదా ఇంతేనా? ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లో సింపుల్ లాజిక్ అండి. పవన్ కళ్యాణ్ తన నియోజకవర్గం దగ్గర చూసుకుంటున్నాడు. మిగతాది ఆ లెక్కనైతే తెలుగుదేశం ఎమ్మెల్యేలు గెలిచిన చోట జనసేన వాళ్ళ ప్రయారిటీ 5%. అది కూడా ఏ మీటింగులకు పిలవడం, బలవంతంగా వెళ్ళి అధికారులతో కూర్చున్న ఫోటోలు దిగి రావడం, అదే పెన్షన్ పంపిణీలు అట్లాంటి ఏమైనా పిలిచి స్టేజీల మీద కూర్చోబెట్టుకుంటున్నారా ఏంటి జనసేన వాళ్ళు? అది లేదనే కదా మొన్న ఏదో మీటింగ్, అదే అది నిజమో కాదు, నిజం కాదని చెప్తున్నారు కదా, మళ్ళీ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని వీళ్ళు చెప్తున్నారు. మరి అది ఎంతవరకు వస్తాం పక్కన పెట్టండి. అదే సందర్భంలో జనసేన ఎమ్మెల్యే గెలిచిన చోట తెలుగుదేశం ఇన్ఛార్జీలే డామినేట్ చేస్తున్నారు అక్కడ. అది పవన్ కళ్యాణ్ ఎప్పుడన్నా వెళ్ళి చంద్రబాబు గారి దగ్గర మాట్లాడా? మీ ఎమ్మెల్యేల దగ్గర పూర్తి స్వేచ్ఛ అంతా, అధికారులందరూ మీ ఎమ్మెల్యేలకే పెత్తనం ఇచ్చారు కదా, మా ఎమ్మెల్యేలకు అట్టండి పెత్తనం ఏమని ఆయన అడిగాడా? అదే కదా, ఆయన నియోజకవర్గంలోనే సమస్య అవుతుంది కాబట్టి అక్కడ ఆయన అయినా కూడా పర్లేదని ఆయన ఉన్నప్పుడు ఎవడేం చేస్తాడు ఇక? అవును అవును, అదే కదా, రైట్. చూద్దాం. మొత్తానికి పిఠాపురం ఇష్యూ అయితే ఇప్పుడు పెద్దదవుతోంది చిన్న చిన్నగా. ఎందుకంటే వర్మ తన పని తాను చేసుకుపోతూనే నేను లోకల్ అని చూపించుకునే ప్రయత్నం అయితే ఆయన చేస్తున్నారు. ఈయన ఇక్కడ ఈ పనులు చేస్తుంటే అక్కడ మంగళగిరిలో అక్కడ జనసేన కార్యాలయంలో అక్కడి నుంచి సమీక్షలు నిర్వహిస్తున్నారు పవన్ కళ్యాణ్, ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే ఉండి. వారం